Stop
మన మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారికి, ప్రియమైన ప్రిన్సిపల్ సార్ గారికి, గౌరవనీయులైన సత్య సార్ గారికి, ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు మన ఇతర పోలీస్ సిబ్బందికి శుభ మధ్యాహ్నం. ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం అవ్వడానికి కారణం రేపు అనగా 19/11 ప్రపంచ మహిళా బాలల వేధింపుల నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచ ప్రజలలో అవగాహన తీసుకురావడం. నేటి బాలలే రేపటి పౌరులు. నేటి బాలలే రేపటి పౌరులు. మనం ఆ పౌరుల చుట్టూ జరిగే సంరక్షణ పైన నివారించకూడదని కదా. బాలలు బాధించబడకూడదు. బాలలు వేధించడానికి గురి కాకూడదు. ఆ బాధ్యత పెద్దలందరిది. అయితే మనం బాధించబడిన వేధింపులకు గురి కాబడిన అది మన తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత మనదే. ప్రపంచంలో అందరికంటే బాగా అర్థం చేసుకోగలిగేది తల్లిదండ్రులే. వారి వద్ద ఏది దాచకూడదు. మనకు ఇబ్బంది కలిగించేలా ఎక్కడ తాకినా, ఎవరు తాకినా ఉపేక్షించకూడదు. వెంటనే తిరస్కరించాలి. మన పెద్దలకు తెలియజేయాలి. ఈ సందర్భంలో పెద్దలకు, తల్లిదండ్రులకు మనవి. మీ పిల్లలు ఎలాంటి విషయాన్ని అయినా మీతో పంచుకునే స్వేచ్ఛ వారికి కల్పించండి. పిల్లలు మెరిసే పుష్పాలు, వాటిని ప్రశంసించండి. పని ప్రయత్నంలో చిదివేయవద్దు. పసితనంలో వారి మనసుపై పడిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. తస్మాత్ జాగ్రత్త. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా తమ విలువైన సమయాన్ని మన కొరకు కేటాయించిన ఎస్ఎస్ఆర్ వారికి, ఇతర డిపార్ట్మెంట్ అధికారులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తూ
మా సర్వతోముఖాభివృద్ధికి సహకరిస్తున్న మన గౌతమ్ మోడల్ స్కూల్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదములు. బాలలు వేధింపులు కరద్దు, ఆకాశమే మన హద్దు. బాలల వేధింపుల నివారణ, పెంచుకోండి పెద్దలారా అవగాహన, మారాలి ఇకపై సమాజంలో ధోరణి. జై హింద్. Kids, they own their bodies. Plan supervised activities with your extended family and friends so your child is not felt alone with one adult. Thank you one and all. A special thanks for our beloved SSL, others in the department for giving us an opportunity, and Jai Hind. గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, టీచర్ స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా పిల్లలకి గుడ్ ఈవినింగ్. నేను చెప్పాలనుకున్నదంతా మీరే చెప్పేశారు. ఇక్కడ నేను చెప్పడానికి ఏం లేదు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మీకు బాగా అనుభవం అయిందా లేదా? సౌండ్ లేదు. ఎస్. అలాగే మగపిల్లలు కూడా మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మీరు చేయకూడని పనులు ఇవి. అర్థమైందా? మీరు చేయకూడనివి ఎవరైనా చేస్తుంటే అడ్డగించవలసినవి కూడా. మీరు అడ్డగించలేరు, దగ్గరలో ఉన్న పెద్దలకి చెప్పాలి. మీకు భయం అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి? మేడం చెప్పారు, మీరందరూ చెప్పారు, చిన్న చిన్న విషయాలు తల్లిదండ్రుల దగ్గర దాయకూడదు. అది చిన్నదైనా పెద్దదైనా, ఈరోజు చిన్నది రేపు పెద్ద అవుద్ది. పెద్దదైన తర్వాత మనం ఏం చేయలేం. చిన్న ముక్క ఉంటే పీకేయచ్చు కదా. పెద్ద ముక్క అయితే కష్టపడాలి, నరకాలి, ఎన్ని ఇబ్బందులు పడాలి. మీతో పాటు ఎవరో ఒకరు ఉండాలి. మీరు చేయవలసిందే బ్యాడ్ పర్సన్స్ దూరంగా ఉండాలి, గుడ్ పర్సన్స్ తోటి రిలేషన్ మెయింటైన్ చేయాలి. మీ ఫ్రెండ్స్లో కూడా కొన్ని విషయాలు తల్లిదండ్రులు చెప్పుకోలేని ఉంటాయి. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి చెప్తే వాళ్ళైనా ధైర్యం చేసి టీచర్స్ చెప్తారు, లేదా మీ పేరెంట్స్కి చెప్పమని. దానికోసం మీరు మీ గుడ్ ఫ్రెండ్స్ని ఎంచుకోవాలి. బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు, క్రమేపీ మీకు తెలుస్తుంది వాళ్ళు బ్యాడ్ ఫ్రెండ్స్ అన్న సంగతి. మనం చదువు మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నామో మన మీద మనం కూడా అంతే కాన్సన్ట్రేషన్ చేయాలి. మనం బాగా చదువుకొని బ్యాడ్ అయితే ఉపయోగం ఉందా? మనం బాగా చదువుకున్న తర్వాత మనకి పేరు వస్తే ఎవరికి పేరు వస్తుంది? తల్లిదండ్రులతో పాటు మనం చదువుకున్న స్కూల్కి కూడా వస్తుంది. మీకు ర్యాంక్ వస్తే ఫలానా గౌతమ స్కూల్కి ర్యాంక్ వచ్చింది అంటారు తప్ప తల్లిదండ్రులకు వచ్చింది అంటారు కదా. తల్లిదండ్రులు మంచి స్కూల్ చూసుకొని మంచి స్కూల్లో జాయిన్ చేశారు కాబట్టి వాళ్ళకి క్రెడిట్ ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి వేరే కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎవరు స్కూల్ చెప్తారు? ఎస్, క్రమశిక్షణ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. అది కొంతమందిని నేర్చుకోలేరు, వాళ్ళు చదువుకోలేరు. వాళ్ళే బ్యాడ్ టచ్ చేసే యువకులు, మిమ్మల్ని ఏడిపించే మనుషులు. ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మీ అందరికీ అవగాహన ఉంది కాబట్టి దాని గురించి చెప్పాను. ఇంకా మళ్ళీ చెప్పినా మీకు బోర్ పడుతుంది. అది అవునా? ఓపెన్గా చెప్పండి, అవునా? సరే, ఇప్పుడు పేరెంట్స్కి చెప్పవలసిన విషయాలు ఏంటి? పేరెంట్స్కి చెప్పవలసిన విషయాలు ఏంటి? టీచర్కి చెప్పవలసిన విషయాలు ఏంటి? మీరు స్కూల్కి బయలుదేరుతారు ఇంటి దగ్గర నుంచి. స్కూల్కి వచ్చే లోపల ఏదైనా ఇబ్బంది కలిగిస్తే ఎవరికి చెప్తారు? టీచర్స్కి చెప్తారు. స్కూల్లో జరిగే విషయాలన్నీ టీచర్స్కి చెప్తారు. బయట జరిగేది టీచర్స్కి సంబంధం లేదు కదా. అది పేరెంట్స్కి చెప్పాలి. వాళ్ళ ద్వారా మా వరకు వస్తుంది. అది మా వరకు రాకుండా పేరెంట్స్ దాయకూడదు. మీ తల్లిదండ్రులు కూడా చెప్పండి. చిన్న విషయాలు కూడా దాయకూడదు. ఈ రోజుల్లో మీరు కూడా సెల్ ఫోన్స్ వాడుతున్నారు అందరూ.
ఎంతమంది వాడుతున్నారు? చెయ్యొద్దండి, పర్వాలేదు. అంటే బాయ్సే వాడుతున్నారు, గర్ల్స్ వాడలేదా? సెల్ ఫోన్ వాడకం కూడా తగ్గించండి. ఇంపార్టెంట్ సంబంధించినవి మీకు డౌట్స్ వస్తే చెప్పడానికి టీచర్స్ ఎలాగో ఉన్నారు. ఈ సెల్ ఫోన్స్ ద్వారా కూడా మీరు పాడే అవకాశం ఉంది. లేనిపోయిన ఆలోచనలు, పేరెంట్స్కి చెప్తే భయం, వాళ్ళు ఏమంటారు అని. పేరెంట్స్ కూడా పట్టించుకోకపోవడం అన్నది కొంతమంది దగ్గర నేను చూశాను. పేరెంట్స్ పట్టించుకోనప్పుడే బయట ఫ్రెండ్స్కి అలవాటు పడతారు, ముఖ్యంగా బాయ్స్. పేరెంట్స్ దగ్గర ఫ్రీగా ఉండాలి. పేరెంట్స్ దగ్గర ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఏ విషయాన్ని ఫ్రీగా షేర్ చేసుకోగలుగుతారు. వాళ్ళు కూడా మీకు డైరెక్షన్ ఇస్తారు. మీకు ధైర్యం ఇచ్చేది ఫస్ట్ పేరెంట్సే. వాళ్ళతో మీరు చదువుకోలేనప్పుడు, వాళ్ళు మీతో చదువుకోలేనప్పుడు మీ మైండ్ సెటప్ మారిపోద్ది. ఆ మార్పు మీ చదువు మీద దృష్టి రాదు, టీచర్స్కి గౌరవించడం రాదు. టీచర్స్ని గౌరవిస్తారా? మీరు ఎవరన్నా గౌరవిస్తున్నారా? ఫస్ట్ తల్లిదండ్రులు గౌరవించాలి, టీచర్స్ని గౌరవించాలి. వాళ్ళే మనకు పునాదులు. ఓకే, హ్యాండ్స్ డౌన్. దింపమ్మా, చెయ్యి దింపు. ఏం మాట్లాడుతున్నావు? ఒక విషయాన్ని పట్టుకొని డిస్కస్ చేసే ముందు పేరెంట్స్ని అడగాలి. స్కూల్లో ఈ సబ్జెక్ట్ జరుగుతుంది, నేనేం మాట్లాడాలని అడుగుతారా? టీచర్స్ దగ్గరికి వస్తారు. ఇందాక మన పిల్లలందరూ మాట్లాడారు. టీచర్స్ చెప్తేనే కదా మాట్లాడగలిగింది. మీకు ఇంగ్లీష్ మీడియం కాబట్టి కొంచెం తెలుగు చెప్పడం ఇబ్బంది పడ్డారు, అయినా బాగా చెప్పారు. ముఖ్యంగా మనం జరిగే ఈ విషయం గురించి, ప్రతి విషయం డైలీ జరిగే రొటీన్గా జరిగే విషయాలు ఏమైనా ఉన్నా వీక్లీ వన్స్ అయినా పేరెంట్స్ తోటి, టీచర్స్ తోటి రిలాక్స్గా మాట్లాడి విషయం ఇలా జరుగుతుందన్న విషయం చెప్పాలి. అది చెప్పనంతసేపు మీ మనసులో ఏముందో ఎవరు తెలియదు కదా. మీతో పాటు ఏం జరుగుతుందన్నది ఏం తెలియదు కదా. మీరు ఓపెన్గా ఉండాలి. టీచర్స్, క్లాస్ టీచర్స్ కూడా బాగా చెప్తారు, నాకు తెలుసు. అందులో బాగా చదివే స్టూడెంట్స్ తోటి, బాగా చదవని స్టూడెంట్స్ తోటి టీచర్స్కి రిలేషన్ ఉంటుంది. అవునా కదా? కదా? బాగా చదివే వాళ్ళతోటి, అసలు ఏమి చదవని వాళ్ళతోటి రిలేషన్ బాగుంటుంది టీచర్స్కి. ఎందుకు? బాగా చదివే వాళ్ళని ఇంకా బాగా చదవమంటారు, బాగా చదవని వాళ్ళని ఇంకా తవ్వుతూ ఉంటారు. వాళ్ళు తవ్వించుకుంటున్నారు. నవ్వుతున్నారు చూసారా? ఆ క్రమంలోనే టీచర్స్ మనకి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ టైంలో బస్సు ఎక్కుతాం, బస్సులో కండక్టర్ ఎలా చేస్తున్నాడు, డ్రైవర్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు. నవేడేస్ అందరూ బాగానే ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో మైండ్ సెటప్ మారిపోతూ ఉంటుంది. మొబైల్స్ వాడొద్దు. మొబైల్స్లో వాడిన తర్వాతే లేనిపోయిన ఆలోచనలు వస్తాయి. తప్పని పరిస్థితుల్లో అయితే మీకు కావాల్సిన సెర్చ్ చేస్తారు గూగుల్కి. ఓకే, దాంట్లోనే లింక్స్ వస్తూ ఉంటాయి. దాంతోనే ప్రమాదం. అది కూడా మీకు కావాల్సిన సెర్చ్, మీకు పాసిబిలిటీ ఉంటే, మీ పేరెంట్స్ బాగా చదువుకుని ఉంటే వాళ్ళతోనే సెర్చ్ చేయించుకోండి. ఆ డేటా ఏమైనా ఉంటే డౌన్లోడ్ చేయించుకోండి. అంతే తప్ప సెర్చ్ చేస్తున్న కొద్దీ ఏదో ఒకటి వస్తుంది, సెర్చ్ చేద్దాం అన్న విషయాన్ని మీరు ఆతృతగా చేస్తే మన లైఫ్ స్పాయిల్ అవుద్ది. చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, మాట్లాడితే సెల్ ఫోన్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇంటి నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా సరే కంపల్సరీగా టీచర్స్కి చెప్పాలి, పేరెంట్స్కి చెప్పాలి. అది దాటిన తర్వాత మా వరకు రావాలి. మా వరకు రావడానికి చాలామంది భయపడతారు. దేనికి? పోలీస్ స్టేషన్ అంటే పరువు పోతుంది, అందరికీ తెలుస్తుంది. అందరికీ తెలియవసరం లేదు.
112 కాల్ చేస్తే ఎవరికి తెలియదు. పోలీస్కి మీకు తెలుస్తుంది అంతే. 112 కాల్, ఇదివరకు 100 కాల్ ఉండేది. 100 తెలంగాణకి ఇచ్చేశారు. ఇప్పుడు మనకి ఆంధ్రాకి 112 కాల్, ఎనీ ఎమర్జెన్సీ. పోలీస్ వెంటనే వస్తుంది. మీ మధ్యలో వాళ్ళకి తెలిస్తే వీళ్ళు తెలిస్తే అని బాధ అవసరం లేదు. ఇది జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి మేము కూడా గుప్తంగానే ఉంచుతాం. అవి అర్థమైంది కదా సార్? మీరు మాట్లాడతారా? ఇప్పుడు మీ ప్రిన్సిపల్ సార్ మాట్లాడతారు. నేను మాట్లాడేది మీకు అర్థమైందా? మీరు చేయవలసిన పనులు ఏంటి? ఫస్ట్ సెల్ ఫోన్ అవాయిడ్ చేయాలి. 2 ఏమన్నా టీచర్స్కి పేరెంట్స్కి మాత్రమే చెప్పాలి. 3 బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే వాళ్ళకి చెప్పాలి. అలా అని ఎవరికి పెడితే వాళ్ళకి చెప్పి మన పరువు మనం తీసుకోకూడదు. అర్థమైంది కదా? థ్యాంక్ యూ సార్. చెప్తున్నారా మీ పేరెంట్స్? మీకు చేస్తున్నారా? మీరు నిజం చెప్పండిరా. మనకి మన పేరెంట్స్ చెప్తున్నవి 2 పనులు. 1 చదువుకోండి, 2 ఆడుకోండి, చెప్పిన మాట వినండి. ఇవి తప్ప ఇంకేమైనా చెప్తున్నారా? బరువులు బాధ్యతలు మోసేస్తున్నారా? మన స్టూడెంట్ ఏజ్, మనం చక్కగా చదువుకొని మంచిగా మనోవికాసాన్ని పెంచుకొని శారీరక దారుఢ్యం పెంచుకునే ఏజ్ అన్నమాట. ఇతర అట్రాక్షన్స్ మీద పడద్దు. సోషల్ మీడియా అనేది మనల్ని మంచి వైపు తీసుకువెళ్ళాలి కానీ చెడు వైపు తీసుకువెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు జ్వరం వచ్చిందండి, టాబ్లెట్ వేసుకుంటావు. టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గిపోయింది కదా అని అదే పనిగా టాబ్లెట్ వేసుకుంటే నాకు జ్వరం రాదు కదా అని రోజు టాబ్లెట్ వేసుకోం కదా. అలాగే సోషల్ మీడియా కూడా మనం ఎంతవరకు యూజ్ చేసుకోవాలి, మనకి ఏ టైంలో యూజ్ చేసుకోవాలి అన్న దాన్ని బట్టి యూజ్ చేసుకోవాలి. మితిమీరినది ఏదైనా ప్రమాదకరమే. అది అబ్బాయిలకైనా కానివ్వండి, అమ్మాయిలకైనా కానివ్వండి. మితిమీరినది ఏదైనా ప్రమాదమే. కాబట్టి దయచేసి సోషల్ మీడియా జోలికి వెళ్ళకపోవడమే మంచిది. మీకు ఏదైనా సెర్చ్ చేసుకోవాలి అంటే మీ స్టడీస్ వరకు, ఎస్పెషల్లీ 8th, 9th and 10th క్లాస్ చిల్డ్రన్, ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా క్రూషియల్ రోల్ పోషిస్తారండి. ఎందుకు అని చెప్తున్నా అంటే, ఖచ్చితంగా అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే అలాంటి విషయాలు ఫస్ట్ మాట్లాడదని చెప్పండి. రిపీటెడ్గా మాట్లాడుతుంటే ఇమీడియట్గా కట్ దోస్ ఫ్రెండ్. అలాంటి విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఏంటి మా ఫ్రెండ్ కట్ చేయమంటున్నారా అని. ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా మంచిగా ఉండాలండి. మన మంచి కోరుకునేలా ఉండాలి, మన చెడుని కోరుకునేలా ఉండకూడదు. నేను చెప్పిన 3 టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ వాట్ ఎవర్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి మాత్రమే. టీచర్స్ ఏం చెప్తున్నా మన మంచి కోసం మాత్రమే. కాబట్టి వాళ్ళని గౌరవించండి, వాళ్ళు చెప్పిన మాట వినండి. మనం చదువుకోవడానికి వచ్చాం, చదువుకోవడానికి మాత్రమే వస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఆడుకోవాలి, మన బుద్ధి వికాసాన్ని పెంచుకోవడాలి. మనం ఇక్కడికి చదువుకోవడానికి మాత్రమే వస్తున్నాం. ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్. పేరెంట్స్ మన మీద ఎంతో నమ్మకంతో, మన స్కూల్ మీద ఎంతో నమ్మకంతో మనల్ని ఇక్కడికి పంపిస్తున్నారు అంటే మనం చదువుకి మన భవిష్యత్తు బాగుంటుంది అని. కానీ మనం ఎలాంటి విషయాలపై ఫోకస్ చేస్తున్నాము, మనం ఎలాంటి విషయాలపై, ఎటువంటి విషయాల వైపు మళ్ళుతున్నాము అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఏం కాదు, 8th, 9th, 10th క్లాస్ చిల్డ్రన్స్కి మరీ అరటిపండు వలిచి నోట్లో పెట్టేంత చిన్నపిల్లలు అయితే కాదండి. నేను ఏం మాట్లాడుతున్నానో అందరికీ బాగా తెలుసని నేను అనుకుంటున్నాను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఏం జరుగుతుందో గమనించుకుంటూ ఉండండి. ఎటువంటి చెడు విషయాల వైపు వెళ్ళొద్దు. దిస్ ఈజ్ ద క్రూషియల్ ఏజ్. మనం చదువుకోవడానికి వస్తున్నాము. అలాగే ప్రతి విషయాన్ని కూడా, స్కూల్లో ఏం జరుగుతుంది, ఇంట్లో ఏం జరుగుతుంది, ఏంటి కానిస్టేబుల్ మహమ్మద్ అలీ గారు, కానిస్టేబుల్
whatever the suggestions given by Head Constable Muhammad Ali Garu and Nancy Madam, you need to follow it. Mainly, the intention of gathering is to make an awareness among all the students about child abuse. That is tomorrow. So you all know very well, child abuse nowadays in the society, most of the girls are facing problems. Either it is supermarket, either it is bus stand, theaters, schools, malls, wherever you go, unknowing people are capturing your photos and sending it to the media. Mainly, they both of them have discussed regarding the mobile usage. So, my kindly advice to each and every one of you, avoid the mobiles, concentrate more on the studies, isn't it? So you might have go to the college in future, you may have faced some kind of problems. There, the persons, either bus drivers or cleaners, whomever it may be, they may misbehave with you. You have to be brave. That's why government is also forcing to learn karate, kung fu, especially for the girls, for the self-protection. So don't believe that police persons, they will come and they will protect you and your parents will come and protect you. In the meanwhile, you have to self-defense with the particular rebels or any kind of unknowing persons. So never trust anybody. The strangers, whomever it may be. Recently, Telangana government has introduced 100 and our government has introduced 112 to make a call to the emergency position. So how many of you have seen a video regarding the giving the lift from the bus stand to one old lady is given a lift to one girl to drop her into her house? How many of you have seen? How many of you have seen that video? సో ఒక బస్ స్టాండ్లో ఒక అమ్మాయి దిగినప్పుడు ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ లిఫ్ట్ ఇస్తుంది. సో షీఈస్ ట్రాప్డ్ దట్ గర్ల్. సో కార్ ఎక్కించుకుంటుంది అన్నోన్ ప్లేస్కి, అంటే ఎవరు జనసంచారం లేనటువంటి ప్రదేశానికి ఆ అమ్మాయిని కారులో ప్రీ ప్లాన్డ్గా తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక వీడియో తెలంగాణ గవర్నమెంట్ వారు రిలీజ్ చేశారు. సో ఆ అమ్మాయి ఆ కారులో ఉండి సెల్ఫ్ ప్రొటెక్షన్, అంటే మరి ఆ టైంలో అర్ధరాత్రి ఎవరు వచ్చి కాపాడే పరిస్థితి లేదు. సో ఆమె వెంటనే ఈ 100కి తన ఎమర్జెన్సీ కాల్ వెళ్తుంది తన మొబైల్ నుంచి. ఎలా అంటే ఈ మొబైల్ని 2 times షేక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కాల్ అనేది వెళ్ళిపోయేటటువంటి సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. సో ఆ విధంగా తను ప్రొటెక్ట్ చేయబడుతుంది పోలీస్ వారి ద్వారా. సో ఇటువంటి వీడియోస్ ద్వారా అనేక మందికి అవగాహన కల్పించడం జరుగుతుంది. మీరు ఈ స్కూల్లో ఉన్నంతసేపు టీచర్లది మాది బాధ్యత, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులది బాధ్యత. మరి మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరిది బాధ్యత అనేది మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి మీకు మీరుగా ఇందాక మేడం చెప్పినట్లుగా ఎవరైనా సరే మిమ్మల్ని ఏ విధమైనటువంటి ఫోర్స్ చేస్తున్నా ఆ సందర్భంలో మీరు గట్టిగా అరవండి. సో చుట్టుపక్కల వారిని పిలవడం కానీ, సో మీరు మీ దగ్గర మొబైల్స్ ఉంటే కనుక ఎమర్జెన్సీ కాల్ చేయడం కానీ, ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాకుండా మరి కొన్ని సందర్భాల్లో స్త్రీల పైన జరుగుతున్నటువంటి అత్యాచారానికి మరి ఎన్నో కేసులు నమోదవుతున్నాయి. సో అప్పుడు వాళ్ళు పెప్పర్ స్ప్రేని కూడా వారితో పాటు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఎవరైతే
గుర్తు తెలియని వ్యక్తులు వారి పైన దాడి చేయడానికి వచ్చినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్కి పెప్పర్ స్ప్రే అనేది వారి దగ్గర ఉంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు గుర్తుంచుకుని ఏ విధంగా అక్కడి నుంచి తప్పించుకోవాలి, ఏ విధంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అనే దాన్ని కూడా మీరు గమనించవలసిన విషయం. సో మరొకసారి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన గౌతమ్ మోడల్ స్కూల్ యాజమాన్యం వారికి, మరి ఈరోజు మరి మన పాఠశాలలో మరి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మన విద్యార్థులందరూ కూడా అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ద్వారా అనేక మంది వ్యక్తులకు ఈ యొక్క చైల్డ్ అబ్యూస్ పట్ల, అంటే బాలల దుర్వినియోగం, బాలలను ఏ విధంగా దుర్వినియోగపరుస్తున్నారు అనే దాని మీద అవగాహన ర్యాలీని మరియు ఇప్పుడు సాయంత్రం సమయాన అవగాహన సదస్సును కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ఏవైతే మన హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ అలీ గారు చెప్పారో, మరి ఝాన్సీ మేడం చెప్పారో, ఈ విషయాలన్నీ కూడా మీ తల్లిదండ్రులతో కూడా మీరు చర్చించి ఈ విధంగా వారు చెప్పడం జరిగిందని తెలియపరిచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మీ స్నేహితులను, మీ మిత్రులను, మీ బంధువులను కూడా కాపాడవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది కాకుండా మీకు మీరుగా ఇనిషియేటివ్ తీసుకోవాలి, సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఓకే, ఎవరైనా మీ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నట్లయితే కనుక ఇమీడియట్గా మీరు వాళ్ళని ఖండించాలి. షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ కైండ్ ఆఫ్ outside persons to touch your body parts, whomever it may be. You have to be aware of it. సో దయచేసి మీరు చాలా జాగ్రత్త వహించాలి. సమాజంలో అనేక మంది వ్యక్తులు ఉన్నారు. మనం అనుకుంటాం మనకు బంధువులే కదా, తెలిసిన వాళ్ళే కదా అని అనుకుంటాం, కానీ వారి యొక్క ఉద్దేశం, వారు ఏ కోణంతో మనల్ని చూస్తారో మన ఎవరికీ తెలియదు. అర్థమైందా? దయచేసి తెలిసిన వారైనప్పటికీ కూడా మీరు జాగ్రత్త వహించాలి. మిమ్మల్ని మీరు భద్రంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది. సో మరొకసారి ఈ విధంగా మరి గ్యాదర్ అయ్యి మనం అందరం కూడా ఈ విషయాలను చర్చించుకోవడానికి మనకు ఎంతగానో అవకాశం వచ్చింది. వీటన్నిటిని కూడా మీరు ఏదో చిన్న విషయాన్ని తీసిపడేయకుండా, కొట్టుపడేయకుండా వీటిని నిరంతరం మీరు మననం చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు చదువుతో పాటుగా లోక జ్ఞానం కూడా మీరు కలిగి ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి పోలీసు శాఖ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మన కరతాళ ధ్వనుల ద్వారా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేద్దాం. మరి ఎస్ఐ గారు సమయాభావం వల్ల ఆయన రాలేనప్పటికీ కూడా వారి యొక్క శాఖ నుంచి మరి హెడ్ కానిస్టేబుల్ గారిని పంపించడం జరిగింది. మరి సచివాలయం నుంచి వచ్చినటువంటి మహిళా పోలీసు గారికి కూడా మరొకసారి మరి మా యొక్క గౌతమ్ మోడల్ స్కూల్ తరఫున ప్రత్యేకమైనటువంటిది కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీకు అందరికీ కూడా మంచి జరగాలి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ అని ఉండాలి.